మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శంసిరెడ్డిపల్లి తండాలో అర్ధరాత్రి చిరుతపులి హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన కత్రోజు శంకర్ తన వ్యవసాయ పొలంలోని పశువుల పాకలో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. ఉన్నట్టుండి అర్ధరాత్రి పశువులు అరవటంతో ఒక్కసారిగా తాండావాసులు కర్రలతో పశువుల పాక వద్దకు చేరుకున్నారు. అంతలోనే పశువుల పాక నుంచి చిరుతపులి బయటికి వచ్చి అడవి ప్రాంతంలోకి పారిపోయినట్టు రైతులు తెలిపారు. పశువుల పాకలో బంధించిన ఒక లేగదూడను చిరుతపులి చంపేసింది. చిరుతపులితో తమకు ప్రాణభయం ఉందని వెంటనే అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని రైతులు కోరుతున్నారు. వరకల ఆయన ఊరి పడ్డదేమని ఉరికేసినాం. ఉరికేసే రకాల ఫోటోలు తీసుకునే రకాల చూసి అనే వరకల ఆయనతో అది పక్కకు వెళ్ళిపోయింది. పోయి చూస్తే ఏం లేదు, తలకాయ పడిపోయింది. ఇక తలుగు అట్నే ఉంది. దాని మేడకు పండ్లేమో మొత్తం దిగింది అన్నట్టు మేడకు. ఈ కుక్కలు కాదు, ఇది పూలి అన్నట్టు మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఉన్న పువ్వులను మొత్తం ఆడికెళ్ళి జల్దామని ఇంటికి కొట్టుకొచ్చినాం. ఇక ఇంటికి తెచ్చి కొట్టుకొచ్చి ఇంటికి కట్టుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఆ దుడ్డను తలుగు అనేది తలకాయలు తీసేసిన. తలకాయలు తీసేసిన ఏమైందంటే ఆడనే ఉండే